నువ్వు ఆఫీస్కి వెళ్ళి ఏసీ కింద కూర్చుంటే నీ పిల్లలు ముట్టి నేను అడిగేదా? నువ్వు కూడా చిన్నపిల్లడివేనా అనుకుంటా. నీకు కూడా గొడ్లేసి బడికి పంపిస్తా. నీకు ఏమైనా మైండ్ ఏం పోయింది? నేను ఎందుకు రిస్క్ ఇస్తున్నావు? ఉద్యోగం ఒకటి ఉంది, చేయాలి, వస్తామని. చిన్న ఉద్యోగం? చిన్న ఉద్యోగం అంటే ఏం ఉద్యోగం? మా భార్య అలిగి వెళ్ళింది తగాదైతే. పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు, వాళ్ళని చూసుకోవాలి. వాళ్ళకి అంటే బాత్రూమ్కి వెళ్తారు కదా, వాళ్ళని చూసుకోవాలి. పిల్లల్నా? ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? ఏంది ఉంటే ఒక 16-17 సంవత్సరాలు దాకా ఉంటాయి. ఒక్కొక్కళ్ళకి 16-17 సంవత్సరాలు దాకా ఉంటాయి. ఏం మాట్లాడుతున్నావురా? 16-17 సంవత్సరాలకి ముడ్డిగాడికి స్నానాలు చెప్పి బడికి పంపించాలా? చిన్నపిల్లలే వాళ్ళు. ఇక మైండ్ పోయిందేరా. 16 సంవత్సరాలు 15 సంవత్సరాలకి ముడ్డి కడుక్కొని స్నానం చేసి బడికి వెళ్ళే జ్ఞానం ఉండదు? నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. వాళ్ళేం చిన్నపిల్లలు, వాళ్ళకేం తెలుసు చెప్పు. 16 సంవత్సరాలు చిన్నపిల్లడు. నీకు మైండ్ పోయింది. నువ్వు కూడా చిన్నపిల్లడివేనా అనుకుంటా. నీకు కూడా గొడ్లేసి బడికి పంపిస్తా. నాకెందుకులే గురు, పిల్లలకి చేస్తే చాలు. ఏది పిల్లలకి చేసేది? నీకు మైండ్ ఏం పోయింది ఏందిరా? అయ్యో ఇస్తా శాలరీ, ఎంత కావాలో చెప్పు. ఏం నువ్వు ఇచ్చే శాలరీ? 16 సంవత్సరాలు లేత వేసుకోండి, అగ్గిసి వేసుకోండి ముగ్గురు. అగ్గిసి వేసుకొని కొనుక్కోండి. పొద్దున్న స్నానం చేపించి నేనేమో ఇటు పంపిస్తాను, వాళ్ళిద్దరు స్కూల్కి పంపిస్తానా? ఏంది ఇప్పుడు? ఇప్పుడు నీకు ఏమైనా ఇబ్బంది ఏంటి చెప్పు. నీ ఇబ్బంది ఏంది? ఇబ్బంది ఏంది? 15 సంవత్సరాలు 16 సంవత్సరాల ముట్టిగడికి కొట్టలేసేది ఏందిరా? మైండ్ ఏం పోయింది ఏంది నీకు? ఇప్పుడు బాత్రూమ్కి వెళ్తారు, వాళ్ళకి తెలియదు కదా. తెలియదు ఏముందిరా? తింటున్నారుగా దూడ. 16-15 సంవత్సరాలైనా దూడలు తిన్నారు తింటారుగా. 16-15 సంవత్సరాలైనా దూడలు తిన్నారు తింటారుగా. తినే వాళ్ళకి అవి జాత కావు. ఏం పిల్లలు అసలు? నువ్వే నీకు మొత్తం కలిసి నీకు 20-30 లేవు. నీకు 16 సంవత్సరాల పిల్లలా? నీకు ఏమైనా మైండ్ ఏం పోయింది? నేను ఎందుకు రిస్క్ ఇస్తున్నావు? సీటింగ్ కాదు, నీకు శాలరీ ఏమంత కావాలి చెప్పిస్తా. నాకు టైం లేదు, నేనేం ఆఫీస్కి వెళ్ళాలి. ఏం ఆఫీసులో కలదోడ కూడా పెట్టి వచ్చి 16 సంవత్సరాలు 17 సంవత్సరాల పిల్లలు కానీ ముడ్లు గడికి బడికి పంపిస్తే నువ్వు ఆఫీస్కి వెళ్ళి వచ్చి నాకు శాలరీ ఇస్తా. నా బొత్తుల శాలరీ ఏం కాదు నువ్వు ఇచ్చేది. దెంగక ఇగో టైం లేదు, నాకేమో టైం లేదు, ఆఫీస్కి వెళ్ళాలా? టైం లేదా? ఏమన్నా 5 సంవత్సరాల పిల్లలా లేకపోతే 4 సంవత్సరాల పిల్లలా? నీకెందుకు? నీకు కావాల్సింది డబ్బులు కావాలి. వాళ్ళేం బరి కొడి తిన్నాడు తిని ఏరుగుతారు. 16-17 సంవత్సరాలు అంటే వాసన చూసుకుని నేను అడగాల. మొత్తం మూసుకుపోరా ఒకడు. అరే పిల్లలు అంటే అనగాకు. 15-16 సంవత్సరాల పిల్లలు అనమాక. పిల్లలు అంటావేంద్రా? పిల్లలు అనక ఏమంటారు? 3 సంవత్సరాల నుండి పెళ్లి చేస్తారైతే వాళ్ళ ముడ్లు కడిగేది నేను. స్వామి అవకాడికే. సరే నీకు ఇబ్బంది? వాళ్ళు పెద్దోళ్ళు అవుతున్నారా? పెద్దోళ్ళు లాగా ఉన్నారేనా? పెద్దోళ్ళు ఏంది? పెద్దోళ్ళు కాక ఇంకేంది? 16 సంవత్సరాలు అంటే ఏంది? 3 సంవత్సరాలు పెళ్లి అయితే తాళ్ళకు ముట్టి గడిగేది ఏంది నేనా? ఇప్పుడు సరే వాళ్ళకి స్నానం చేయించి నువ్వు కూడా రారా, నీకు కూడా గడికి పంపిస్తాను. ఆఫీస్కి వెళ్ళొద్దువా? చెప్పండి. ఇలాంటి సోమరిపోతులు దేశంలో ఉండకూడదండి. మరే నీ ఆఫీసులో వాళ్ళు కూడా మాట్లాడి పంపి మొత్తానికి ముడ్లు గడికి పంపిస్తామంట. వద్ద మూసుకుని అవకాడ బార్రీ కాదు గురు. ఇప్పుడు పిల్లల స్కూల్కి పంపిస్తే నువ్వు ఆఫీస్కి వెళ్ళి వచ్చినాక నీ పిల్లలు ముడ్డు కడుక్కుంటే స్కూల్కి పంపించి మళ్ళీ సాయంత్రం తీసుకొచ్చినాక మళ్ళీ స్నానాలు చేపించి కొట్లు వేయాలా? అంతే, వాళ్ళకి అన్నం పెడితే చాలు. అసలు ఏ ఆఫీసర్ నీదే? ఎక్కడైతే నీకెందుకు? కాదులే, ఇదేందో అసలు అమెరికా ఇంజనీరింగ్ ఏదో చదివినోడు చెప్పావా? ఏ ఆఫీసులో చేస్తావు నువ్వు? ఏ ఆఫీస్ నీకెందుకు? నువ్వు గడుక్కోపారా సాయి నీ పిల్లల ముడ్డి. నువ్వా ఇదేంది స్వామి? 16 సంవత్సరాలు 15 సంవత్సరాలు ముడ్డి కడకమని వచ్చావా? ఫోన్ పే నెంబర్ చెప్పు. ఫోన్ పే నాకుందా? ఫోన్ పే ఏం కావాలి చెప్పు. మరి నాకేం వద్దురా స్వామి, నేను ఆడ ముడ్లు కడిగేది ఏంటి స్వామి? 15 సంవత్సరాలు వాళ్ళయ్యా. సరే ఎవరైనా ఉంటే చూస్తావు. మరి ఎవరుంటారు? ఎవరు అడగరు. వాళ్ళు ఏంది 15-16 సంవత్సరాలు ఎద్దులో. నువ్వు అనుకో కొంచెం అంకులు బాగా లావుకున్నాడు, దడుచుకొని నేను చూసైనా గబగబా స్నానం చేసి బడికి వెళ్తారు. అందుకు అంకులు బాగా లావుకుంటాడు, స్నానం చేసి బయటికి వెళ్తారు. జాంకుతా పట్టుకొని వాళ్ళు పిల్లలను నువ్వు పిల్లడివా? అది కాదు, పసి పిల్లలు చెప్పుకున్నట్టు చెప్పి వచ్చేవేంద్రి అసలు వాళ్ళు? 16-17 సంవత్సరాలు అంటే ఇక నా మీద ఎత్తుంటారు రా బాబు వాళ్ళు. నీకేమైంది? నీకు కావాల్సిన డబ్బులే కదా. నేను వస్తానని నీకు చెప్పానా? చెప్పలేదు. కావాలి అవసరం కోసం అడిగాను. నేను రాను. అయ్యా పలానోళ్ళు ఎవరన్నా దొరుకుతారా అంటే ఇదిగో ఆ బీట్లో ఉంటాడు ఒక ఆయన, వెళ్ళండి అని చెప్పారు. బరిగొడ్లు తోలుకుంటా ఉంటాడు, ఆయన అడగండి వస్తాడేమో అని చెప్పారు. అందుకని వచ్చాను దగ్గరికి. నువ్వు అడిగి నువ్వు పంపించుకో నీ పిల్లలు. నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి కదా. నువ్వు ఆఫీస్కి వెళ్ళి ఏసీ కింద కూర్చుంటే నీ పిల్లలు ముట్టి నేను అడిగేదా? అరే పోతా మూసుకో బారే పక్కకు.
అనగాకు ఆ. నీకు శాలరీ ఏమైనా తగ్గితే చెప్పు ఎట్టా ఎంత కావాలి ఏ నీ శాలరీ వద్దే వద్దు స్వామి, నువ్వు ఆఫీసులోకి వెళ్తాం ఏంది, నేను నీ పిల్లల ముడి కడగటం ఏంది, నీకు మైండే పోయిందా ఏంది? కాదురా 15-16 సంవత్సరాలు అంటే ఆ ముడ్డు కడుక్కొని నీళ్ళు పోసుకోలేరు అంటారా? వాళ్ళకి మైండ్, నీకు మైండ్ ఉందంటారా నీకు? చూడరు యాదవనాయాలనే. ఇదిగో సరే నువ్వు ఆ. కడగపోతే కడగలేవు, నువ్వు అన్నట్టు అగ్గీసులు కట్టాను నైట్ వాళ్ళకి వేసి పండుకుంటారు, పొద్దున్నే వచ్చి తీసేసి పొద్దున్న వచ్చి తీసేదా? పొద్దున్న వచ్చి నువ్వు కూడా వేసుకొని పోనుకొని తీస్తాను గుడ్డినామాట, కళ్ళతోడు పెట్టుకొచ్చి స్టైల్గా మొత్తం ముసుకున్నావు కూడా దెంగక. ఇదిగో టాప్ పడతాయింది అన్నిటికీ. లేతేందో కళ్ళతోడు ఒకటి పెట్టుకొచ్చి ఏదో అగ్గీసు అంటారు, లేకపోతే నువ్వు కూడా వేసుకోరా, ఇది కూడా తీసేసి ఇద్దరికి గొడవలు తొడిగి ఇదిగో నా ఆఫీసుకు పంపించి నాకేం చేయమంటలేదు, నాకేం చేయమంటలేదు, పిల్లలకి సేవ చేయమంటాను. పిల్లలు అనమాకరే 15-16 సంవత్సరాల పిల్లలు అంటావు గుడినామాట, మైండ్ ఏం పోయింది నీకు? ఏంది సీరియస్ మాట? 16 సంవత్సరాలు 3 సంవత్సరాలు పెళ్లి అయితే పిల్లలు అంటావు ఏందిరా? నువ్వు పిల్లవాడు ఉన్నట్టుండవు. ఇప్పుడు నీ పిల్లలు నీకు చిన్నోళ్ళే లాగా ఉంటారు, నా పిల్లలు నాకు చిన్నోళ్ళ లాగా ఉంటారు. ఇంకా అయ్యో ఇంకా పెళ్లి అయినా కూడా వచ్చి వాళ్ళ గుడ్ల గుంజి వాళ్ళకి పంపించమన్నా నన్ను. సరే ఇప్పుడు ఏమంటావు ఆఖరికి? ఒరే బాబు నాకు వదిలేసేయి, మీ పిల్లల ముడి కడగాల్సిన పని లేదు, నాకు అవసరం లేదు. ఉద్యోగం అయితే రానంటావు? అసలు అది పిల్లల ముడ్డి కడిగేది ఉద్యోగం అంటావేంద్రా? పిల్లల ముడ్డి కడిగేది ఉద్యోగం అంటావేంద్రా? ఏ ఉద్యోగం కాదు అది. ఏంది 16 సంవత్సరాలకి అగ్గీసులు బొగ్గీసులు మార్చి ముడ్లు కడిగి నీళ్ళు పోసి బడికి పంపిస్తే పిల్లలు దాని ఉద్యోగం అనరా? అసలు ఏం చదువుతున్నారు వాళ్ళిద్దరు? వాళ్ళు చదువుతున్నారు. చెప్పు ఏం చదువుతున్నారు చెప్పు? ఒక 10th ఒకటి ఎంటోడికి నేను ముడ్లు కడిగేది, వాళ్ళు పిల్లలా? యుద్ధులు ఉన్నట్టుంటారు పిల్లలు అంటారు వచ్చానమాట. అరే పిల్లలు అంటారు వాళ్ళు. సరే ఇదిగో సరే నువ్వేం చేద్దు, వంట వండి క్యారేజ్ ఏమన్నా పెట్టి పంపు వాళ్ళకి. నేను గుడ్డ బాగాలు కొడతా నుంచి వెళ్తా వెళ్ళవా? ఏంది నువ్వు అంటుండేది? సరే ఎవరన్నంటే చూస్తావా? నీ చూడను, నా బొచ్చు లేదు, నువ్వు గుద్ద ముసుకావు కొడితే పెద్ద కళ్ళతోడు పెట్టుకొచ్చావు మగోడు వెళ్ళి. అది కాదు, ఇప్పుడు గేదెలు రుద్దుతున్నావు కదా, అట్ట పిల్లలు ఈ రుద్దు. గేదెలు అంటే పాలెత్తే నీ పిల్లలు ఏమెత్తారు? తచ్చి ఏరుగుతారు, ఇక అది కూడా కడగాల నేను. అనగాకు ఏరిగేది నువ్వు ఏరగట్లా? నేను ఎరిగితే నా ముడి నువ్వు కడగమన్నానేంది? అది కాదు సరే నేను నీ డబ్బులు ఇస్తా కానీ రారా, వచ్చి రోజు గడుగుతావో పొద్దున్న అగ్గేసి చేసుకొని కొనుక్కుంటా గానీ మీ భార్య బయటికి వెళ్తాను. అలిగేయిందా? నా భార్య అలిగి వెళ్ళలేదు. మరి నా భార్య లేదు అలిగేలిందనే మరి ఇద్దరు పిల్లలు పెట్టుకుని భార్య నీడ పంపారు గుడినమాట. అదే ఏదో తెగద వాళ్ళు ఆ పిల్లలకి ఇవన్నీ చెయ్యాలి అన్నా ఓడివి, భార్య నీడ పంపేవారు నువ్వా? అది కాదు, ఇప్పుడు చేదో మాటకాడ వెళ్తా ఉంటారు. ఒరే నువ్వు నన్నేది మాక సన్నాసినాయాలా? సరే కావాలంటే కళ్ళతోడు కూడా ఇస్తాను. ఏ కాలతోడు? నేను నీకులా పుట్టినామంటే నీ కాలతోడు నేను పెట్టుకోవటానికి. అరే ఏంటంటావు అట్టనేది ఏందిరా? నువ్వు అసలు నువ్వు తీసుకొచ్చిన ఉద్యోగం ఏంది? 16 సంవత్సరాలు లేదు, ఏసీలో తీసుకెళ్లి నా సీట్ లో కూర్చోబెడతాను, ఉద్యోగం చేద్ది నువ్వు. అరే కొత్త ముసుబా నేను వస్తానని నీకు చెప్పానంట. ఈ మొహం చూడు ఎట్టున్నా అంటే నువ్వు అగస్టాలు దాకొద్దు అనవసరంగా చదువుతున్నా, పిచ్చికి వ్యవహారాలు తెంగితే పగిలిపోతారే. కూర్చోబెడతా కానీ పాప ఉద్యోగం నేను ఏసీలో కూర్చుంటానన్నానా? నేను ఏమిటి వస్తానన్నానా? నువ్వు వచ్చే 16 సంవత్సరాలు ముడ్డి కడగమన్నావు, నీకు అగ్గీసు అడగమన్నావు, తీయమన్నావు. నాకెందుకు పిల్లలకి చేయన్నా? నేను పిల్లలు అన్నావు గుద్ద పగిలిద్ది ఆడికి నీకు. సరే ఇప్పుడు రానంట ఎద్దు ఉండట్టుంటే మళ్ళీ 16 సంవత్సరాలు ఇంకా వాళ్ళకి ఎద్దులు ఉండట్టుంటారు. ఇక ఆడ ముడ్డి నేను కడగాలి వచ్చే. ఇగో మెడకి తాడు కట్టి లాక్కెళ్తాను. మెడకు తాడు కట్టి వెళ్తా? బొచ్చు కట్టు నువ్వు, మెడకు తాడు కాదు.